అంగనైన ఆనంద్ గుత్తురుపుట్టు మండల కమిటీ సహాయ కార్యదర్శిని. ఈరోజు గుత్తురుపుట్టు మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సుమారుగా 16 పంచాయతీల ప్రజలు ఈరోజు మరి పాడేరు మోదకొండ మమ్మవారి ఆలయం నుంచి మరి కలెక్టరేట్ వరకు ఈరోజు ర్యాలీగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. దీనికల్లా ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మరి ప్రభుత్వం వారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మరి జిల్లాలు మండలాలు పంచాయతీలు విభజన చేయాలని చెప్పి గెజెట్ జారీ చేసి ఉన్నారు. వారిని మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు గుత్తురుపుట్టు మండలాన్ని ఎందుకు మేము మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నామంటే ఈరోజు పాడేరు కావచ్చు, పెదబెల్లి కావచ్చు, ఉక్కున్పేటకి మరి సరిహద్దులు ఉన్నటువంటి గుత్తురుపుట్టు 16 పంచాయతీల సరిహద్దు ఉన్నటువంటి మరి యొక్క పెదబెల్లి మండలం చెందినటువంటి అనేక మంది కూడా గుత్తురుపుట్టుకు వచ్చి పెదబెల్లికి వెళ్ళాల్సిన పరిస్థితి. అదేవిధంగా పాడేరు మండలం చెందినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు గుత్తురుపుట్టుకు వచ్చి పాటకి వెళ్ళాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఉక్కున్పేటకు చెందినటువంటి ప్రజలందరూ కూడా మరి గుత్తురుపుట్టుకు వచ్చి మరి ఉక్కున్పేటకి వెళ్ళాల్సిన పరిస్థితి. కాబట్టి ఏవైతే ఈ యొక్క 16 పంచాయతీల ప్రజల అభిప్రాయం మేరకు మరి అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నటువంటి గుత్తురుపుట్టు మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా రేపు ఏవైతే మరి ఈ యొక్క సబ్ కమిటీ ఏవైతే పాడేరు పర్యటిస్తున్న సందర్భంలో ఈ యొక్క ప్రజల అభిప్రాయం మేరకు తీసుకొని ఈ యొక్క మండలాలు విభజన చేసి మరి గుత్తురుపుట్టు నూతన మండలంగా ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. పేరు వంతల చిన్నారావు, గుంటూరు పంచాయతీ సిట్టింగ్ సర్పంచ్ని. ఈరోజు 16 పంచాయతీల ప్రజల ఆమోదం మేరకు గుత్తులపుట్టు మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ర్యాలీ కింద నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కలెక్టరేట్లో కూడా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన ప్రకారం చాలా సంతోషకరమైన విషయం. అయితే మా గుత్తులపుట్టు మండలం అనేది సెంటర్ బిందువు కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మాకు మండలం ఏర్పాటు చేస్తుందని నమ్ముతూ ఈ ర్యాలీ ద్వారా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే గుత్తులపుట్టు మండలంకు సంబంధించి 16 పంచాయతీల ఆమోదం మేరకే ఈరోజు మండలం కొరకు మేము ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. తప్పకుండా మాకు ప్రభుత్వం నమ్మించి మాకు తప్పకుండా మండలం ఏర్పాటు చేస్తారని నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు మనుగురు బాబూజీ. నేను గుత్తులపుట్టు మండల సాధన కమిటీ ప్రధాన కార్యదర్శిని. మరి ఈరోజు మోదకొండమ్మ గుడి నుంచి ఈరోజు కలెక్టరేట్ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్ వరకు కలెక్టర్ గారికి వినతి పత్రం అందించేటువంటి తరుణంలో మేము అంటే మాకున్నటువంటి 16 పంచాయతీ గ్రామాలకి ఇంతకుముందు పూర్వం అంటే గడ్డ సరిహద్దులు చూసుకొని మండలాలు రహదారి అనుకూలంగా లేక మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అదే తరహా కొనసాగుతూ ఉంది. మేము అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఒక నిత్యావసర సరుకుల కన్నా లేకపోతే ఒక ఆరోగ్యపరంగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఏమైనా పండించిన పంటలు మేము ప్రధాన కేంద్రాల్లో తెచ్చుకొని అమ్ముకోవాలన్నా కూడా ఇదన్నీ ఇబ్బంది అవుతుంది. అంటే ప్రజలకి నష్టం జరుగుతుంది దళారీ వ్యవస్థ లాంటివి ఉన్నటువంటి దానివల్ల. అందుకాబట్టి ఈ మండలాలు అనేది మాకు గుత్తులపుట్టు మండలం ఏర్పాటు చేస్తే మాకు విద్య, వైద్య, ఆరోగ్యపరంగా అదేవిధంగా మాకు పంచాయతీలో ఉండేటువంటి ఏమైనా పనులు ఆఫీస్ పనులు లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అందాలనుకున్నా మాకు సులువుగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము జిల్లా కేంద్రానికి రావడానికి కూడా మాకు సులువుగా ఉంటుందని చెప్పేసి అదేవిధంగా ఏదైతే మా 16 పంచాయతీ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉండేటువంటి పంచాయతీ పరిపాలన సౌలభ్యాలు కూడా అధికారులు వెలుసుబాటు ఉంటుంది, చూడడానికి ఆ పర్యవేక్షణ కూడా దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు రేపు వచ్చేటువంటి సబ్ కమిటీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మా ఈ పోరాటం గత 7 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఖచ్చితంగా 16 పంచాయతీల ప్రజల అభిప్రాయాలను ఆ సమస్యలను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. తెలిసి ఏంటంటే మర్చిపోయారు యూజర్ ఐడి కూడా అదేం చెప్తారు. గుత్తులపుట్టు మండలం ఏర్పాటు చేయాలి. ప్రజల ఆమోదం కొరకు గుత్తులపుట్టు మండలం ఏర్పాటు చేయాలి. ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. 16 పంచాయతీ ఆమోదం కొరకు గుత్తులపుట్టు మండలం ఏర్పాటు చేయాలి. పోరాడతాం. గుత్తులపుట్టు మండలం సాధించుకునేంత వరకు